హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. నా ఛానల్కి కనుక కొత్తగా వచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ డ్రై ఫ్రూట్ కోకోనట్ బర్ఫీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ అన్నిటినీ పక్కాగా ఇచ్చాను. మెజర్మెంట్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యి చేశారంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయి ఉంచి అందులోకి అరకప్పు దాకా నీళ్లు పోసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా షుగర్ వేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యి మనకు లేత తీగపాకం రావాలి. అంతవరకు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. లేత తీగపాకం వచ్చాక ఇందులోకి 2 కప్పుల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఎండు కొబ్బరిని మిక్సీ జార్కి వేసుకుని ఆ పౌడర్ని మనము మెజర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అరకప్పు దాకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బాదాము, గోడంబి తీసుకున్నాను. రెండింటిని సమాన కొలతల్లో తీసుకొని ఆ పౌడర్ని అరకప్పు దాకా తీసుకున్నాను. ఇది మంటని సిమ్లో ఉంచుకొని చక్కగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడి తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేశాక మనము కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే ఇది ప్యాన్కి ఇలా సెపరేట్ అయిపోతుంది. ఇంకాసేపు ఇలానే కలుపుకోవాలి. చూడండి, ఇలా ప్యాన్కి పూర్తిగా సెపరేట్ అయిపోతుంది. ఈ టైంలో మనము ఒక నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిక్కీస్ కానీ బర్ఫీస్ కానీ ఇలా చేసినప్పుడు మనము వంట స్టార్ట్ చేయకముందే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి, లేదంటే పాకం త్వరగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఒక గరిటెకి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని నీట్గా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకున్నాక ప్లేట్లో నీట్గా ఒక స్క్వేర్ షేప్ వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రూమ్ టెంపరేచర్లోనే వదిలేయాలి. ఇలా సెట్ చేసుకున్నాక వేడి మీద ఉన్నప్పుడే మనము నైఫ్తో మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక అరగంట పాటు రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి. మనము బర్ఫీలని వేడి మీదనే కట్ చేసుకున్నామంటే చల్లారాక ఇలా నీట్గా వచ్చేస్తాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.